ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే నేను అమ్మ ఇంకా అమ్మమ్మ వాళ్ళైతే సూలూరుపేటకి అయితే వెళ్తున్నాము. ఇంకా అమ్మమ్మ వాళ్ళైతే ఊరి నుంచి వచ్చేస్తారు. ఇక్కడ నేను అమ్మ అయితే స్టార్ట్ అవుతున్నాము. మాకైతే ట్రైన్ 7:10కి, ఇప్పుడైతే 6:30 అవుతుంది. సో ఇక్కడ నేను అమ్మ అయితే వెళ్ళాలి. మాకు ఇంటి దగ్గర నుంచి దగ్గరే రైల్వే స్టేషను, అందుకని చెప్పి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. మరి వచ్చేసేయండి వీడియోలోకి. ఇంకైతే ఇప్పుడే స్టేషన్కి వచ్చేసాము. ట్రైన్ అయితే నెల్లూరు నుంచి చెన్నై సెంట్రల్కి వెళ్ళాము మేము. ఇంకా ట్రైన్ అయితే ఇప్పుడు డిలే. యాక్చువల్గా అయితే 7:10కి రావాలా, 7:30కి అయితే వస్తుంది. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం ట్రైన్ కోసము. ఇప్పుడే ఇంకా మొనబోల్ ఇక్కడ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ స్టాప్ అయితే గూడూరు. మేమైతే టెంపుల్ రావడానికి 9 అయితే అయిపోయింది. ఇంకా వచ్చి వెంటనే దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఇప్పుడైతే టైము 10 అవుతుంది. ఇంకా దర్శనం చేసుకొని నైట్ డిన్నర్ కూడా చేసేసాము. అంటే ఇంట్లోనే అమ్మ వాళ్ళైతే టిఫిన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అది తినేసి ఇంకా అంతా తిరిగి వచ్చేటప్పుడు 10 అయిపోయింది. ఇంకా కూడా టెంపుల్ అయితే ఓపెన్లోనే ఉంది. టైం అయితే 10 అవుతుంది. నెక్స్ట్ వచ్చి మేమైతే ఇక్కడ రూమ్ తీసుకున్నాము. ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి. మేమైతే నార్మల్ సింగిల్ రూమ్ తీసుకున్నాము. అంటే నార్మల్ నాన్ ఏసీ అయితే అదైతే 340 చెప్పారు. ఇంకా రూమ్ అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడైతే బ్యాగ్స్ పెట్టేసి ఇంకా నైట్ నిద్ర చేసేసి ఇంకా రేపు మార్నింగ్ అయితే ఊరికైతే వెళ్ళిపోతాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫ్రీగా కూడా ఉండింది టెంపుల్లో. నెక్స్ట్ ఇక్కడైతే చాలామంది నిద్ర చేయడానికి కూడా ఉంటున్నారు. ఇక్కడైతే చాలామంది ఉన్నారు. మేము వచ్చినప్పుడైతే కొంతమందే ఉన్నారు. ఇప్పుడైతే చాలామంది ఇక్కడ టెంపుల్లో అందరూ పనుకుంటున్నారు. రూమ్స్లో కూడా ఉంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ గుడి ఎదురుగా అయితే అందరూ అయితే పనుకుంటున్నారు. ఇక్కడైతే ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టులో ఏంటంటే ఫస్ట్ అమ్మవారిని ఇక్కడ అమ్మవారు వెలిసిన తర్వాత గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కలిసి అమ్మవారికి తలుపులు అయితే చేయాలనుకొని వాళ్ళని పిలిచి నైట్ అయితే తలుపులన్నీ చేసేసి ఇక్కడ అమ్మవారి గుడి వెనకాలైతే ఈ చెట్టు దిగడ అయితే పెట్టారు. ఇంకా అందరూ వెళ్ళి పొద్దుపోయేటప్పటికి అందరూ వెళ్ళి పనుకొనేసారు వాళ్ళ ఇళ్ళల్లో. అప్పుడు అమ్మవారు అయితే గ్రామస్తులో ఉన్న ఒక గ్రామ పెద్ద వాళ్ళ కల్లో వచ్చి అమ్మవారు చెప్పారంట, అసలుకి నా గుడికి తలుపులు అయితే పెట్టొద్దు,
భక్తులు ఎప్పుడూ నన్ను దర్శించుకోవాలి, ఎల్లవేళలో నన్ను దర్శించుకోవాలి, తలుపులు ఉండకూడదు అని చెప్పారంట. ఇంకా అందరూ పొద్దున లేచి వచ్చి చూసేసరికి ఇక్కడున్న తలుపులకైతే ఈ చెట్టు దగ్గర పెట్టిన తలుపులు అంటే తలుపులు అయితే చేశారు. ఇంకా పొద్దున అవి పెట్టాలనుకున్నారు, తలుపులు అయితే అమ్మవారు దగ్గరైతే పెట్టాలనుకున్నారు. కానీ వాళ్ళు పొద్దున వచ్చి చూసేసరికి తలుపుల మీద అయితే చిన్న చిన్న చెట్టు మొలకలు అయితే వచ్చినాయి. ఇంకా ఆ తలుపులను అయితే అలానే వదిలేశారు. ఇప్పుడు ఆ తలుపులు అయితే ఈ చెట్టు లోపలైతే ఉన్నాయి. ఇక్కడ ఉండే అంటే ఇక్కడ మనకు దేవస్థానం వాళ్ళు కూడా ఇక్కడ బోర్డు లాగా పెట్టి దాంట్లో అయితే ఉంది, ఇదంతా ఈ కథ అంతా ఉంది. అంటే ఇక్కడ అమ్మవారు నిజంగానే వెలిసారు. మనకి ఏదన్నా బాధలున్నా కష్టాలున్నా ఏదున్నా అమ్మవారికి వచ్చి చెప్పుకుంటే ఖచ్చితంగా అయితే జరుగుతాయి. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్. మేము చిన్నప్పటి నుంచి ప్రతి ఇయర్ అయితే ఈ టెంపుల్కి అయితే వస్తాము. ఇక్కడ వచ్చి పొంగళ్ళు పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చి అమ్మవారికి బలి కూడా ఇస్తుంటారు, మేకలు కోడ్లు కూడా ఇస్తుంటారు. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. మేము ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్కి వచ్చి అయితే పొంగల్ పెట్టుకుంటాము. కానీ ఈసారి మాత్రము నేను ఊరు నుంచి వచ్చాను, అందుకని అయితే ఇంకా సడన్గా అనుకొని మేము వచ్చాము ఈ టెంపుల్కి. ముందుగా అయితే ఏ ప్లాన్స్ అసలు లేవు ఈ టెంపుల్కి రావాలని. ఇంకా సడన్గా మార్నింగ్ అనుకొని అయితే మేము ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా నేను, అమ్మమ్మ, మావయ్య, మా పిన్ని, మేము 5 మెంబర్స్ వచ్చాము. ఇంకెవరు కూడా రాలేదు. ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సూలూరుపేట చెంగాలమ్మ టెంపుల్ని అయితే దర్శించుకోండి. చాలా శక్తివంతం అమ్మవారు, మాత్రం చాలా పవర్ఫుల్. మేము రూమ్స్ అయితే తీసుకున్నానని చెప్పాం కదండి, ఇక్కడే అది దేవస్థానం వెనకాల అమ్మవారి గుడి వెనకాలే ఉంటాయి రూమ్స్. మనం ఇక్కడ ఆఫీస్ రూమ్లో అయితే కనుక్కోవచ్చు. రూమ్స్ అయితే నాన్ ఏసీ ఉంటాయి, ఏసీ కూడా ఉంటాయి. అంటే నాన్ ఏసీ వచ్చి ఒక సింగిల్ బెడ్ వచ్చి 350 రూపీస్ చెప్పారు. నెక్స్ట్ వచ్చి డబుల్ బెడ్ వచ్చి 560 చెప్పారు. ఏసీ వచ్చి 1100 చెప్పారు. ఇంతేనండి ఈ వీడియో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ క్లిక్ ది బెల్ బటన్. ఉంటాం మరి, బాయ్.